పీసీఓడిలో ఇంకొన్ని హిడెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే కనపడవన్నమాట ప్రాబ్లమ్స్. అవేంటి చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో పీసీఓడి గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి. సో అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో ఈ పేషెంట్ మనము చూస్తే పీసీఓడి అని చెప్పేసేయచ్చు. ఏమేమి కంప్లైంట్స్ ఉంటాయి? ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, అమెనూరియా ఫాలోడ్ బై ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, స్పాటింగ్, ఒబెసిటీ, అకాంతోసిస్, నెక్కంతా నెక్ దగ్గరంతా నల్లగా ఉండడము, స్కిన్ ట్యాగ్స్ ఉండడం, అక్కడక్కడ పులిపిరిలాగా ఉండడము, ఇక్కడ హెయిర్ ఉండడము, హిర్సుటిజం అంటాం, ఇక్కడ హెయిర్ ఉండడం, ముస్టాషెస్, బియర్డు, మిడ్ లైన్ చెస్ట్ మీదంతా హెయిర్ ఉండడము, ఒబీస్గా ఉంటారు. సో వీటితో పాటు మనం స్కాన్లో చూస్తే ఓవరీస్ అంతా లావులావుగా ఉంటాయన్నమాట, బల్కీగా ఉంటాయి విత్ మల్టిపుల్ సిస్ట్. పీసీఓడి అంటేనే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట. ఈ ఓవరీస్ అంతా బల్కీగా ఉంటాయన్నమాట, ఆల్మోస్ట్ కిస్సింగ్ ఓవరీస్ అంటాం. ఈ ఓవరీ ఇలా ఉండకుండా ఆల్మోస్ట్ మిడ్ లైన్లో వచ్చి ఆ ఒకటోటి ఆనుకొని ఉంటాయి, దాన్ని కిస్సింగ్ ఓవరీస్ అంటారు. సో అలాగా మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. సో మనం పీసీఓడి మనము చాలామంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్ వచ్చినప్పుడు చూస్తే మనకి పీసీఓడి బయటపడుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వీళ్ళు ఒకవేళ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అలాగే కంటిన్యూ అవుతే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మెయిన్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది కాబట్టి వీళ్ళకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బీపీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. లివరు ఇవి లావు ఉండడం వల్ల ఫ్యాట్ డిపాజిషన్ వల్ల ఫ్యాటీ లివరు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకు పీసీఓడి అంటే యూనివర్సల్ డ్రగ్. ఏ డాక్టర్ అయినా ఒకవేళ లావుగా ఉంటే ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్ మనకు మెట్ఫార్మిన్ అనమాట, మయో ఇన్స్టాల్ మెట్ఫార్మిన్. సో ఈ మెట్ఫార్మిన్ వల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా మనం షుగర్ పేషెంట్స్కి మనము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. పీసీఓడి నథింగ్ బట్ బార్డర్ లైన్ షుగర్స్ ఉంటాయి వీళ్ళకి చాలా మందికి, అందుకని మనం మెట్ఫార్మిన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ మెట్ఫార్మిన్ ఏమవుతుందంటే వాళ్ళకు ఆకలి అవ్వకుండా చేస్తుంది. సో దట్ వాళ్ళు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తగ్గుతుంది కాబట్టి ఒబెసిటీ కంట్రోల్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది అని ఒక మనము ఎయిమ్తో మనం మెట్ఫార్మిన్ ఇస్తుంటాం. కానీ ఈ మెట్ఫార్మిన్ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్ ఉంది మనకు. ఇది ఏం చేస్తుందంటే B12 అనే న్యూరో వైటమిన్ని అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది అనమాట. సో మనకి B12 ఎట్లా కావాలంటే నర్వ్స్ అన్ని స్ట్రెంగ్తన్గా ఉండాలంటే మనకు B12 కావాలి. దట్టు వెజిటేరియన్స్కి B12 సోర్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనం పీసీఓడి పేషెంట్స్లో మెట్ఫార్మిన్ ఇస్తుంటే మాత్రం B12 సప్లిమెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదంటే వీళ్ళకు టింగ్లింగ్ అని, నమ్నెస్ అని, వీక్నెస్ అని అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నిద్ర లేకపోవడం అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మెట్ఫార్మిన్ ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ B12 సప్లిమెంట్స్ ఇవ్వాలన్నమాట. మెయిన్ వీళ్ళది హార్మోనల్ డిజార్డర్ అండి, హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది. సో వీటి వల్లే మెయిన్ మనకు మిగతా సిమ్టమ్స్ అన్ని దానివల్ల ఉంటాయి. సో ఒకవేళ వీళ్ళు ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ వచ్చి నార్మల్ కానీ IUI కానీ IVF కానీ ట్రీట్మెంట్ వచ్చి ప్రెగ్నెన్సీ అంతా కంటిన్యూ అయ్యి డెలివరీ అయినా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కదా పీసీఓడి అంటే. సో ఈ ప్రెగ్నెన్సీలో అంతా మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల బ్రెస్ట్ డెవలప్మెంట్ సరిగా ఉండదు. సో దానివల్ల మిల్క్ సెక్రిషన్ కూడా ఉండదు అనమాట. సో వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి హడ్డులే అనమాట, చాలా కష్టం. మిల్క్ లేట్గా సెక్రేట్ అవ్వడము, తక్కువ రావడము, తొందరగా ఆగిపోవడము, సో అలా ఉంటాయన్నమాట. సో ఒకవేళ పీసీఓడి ముందే డయాగ్నోజ్ అయితే మాత్రం లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. ఇది ఇంకా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనమాట. పిల్లలు కావాల్సిన వయసులో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత కూడా వీళ్ళు అండర్ డాక్టర్ సూపర్విజన్ ఉండాలి. హెల్దీ లైఫ్ స్టైలు, ఎక్సర్సైజు, లో కార్బ్స్, హై ప్రోటీన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.